వాడు లక్ష్మి మెళ్ళో తాళి కట్టని, అప్పుడు చేసుకోవచ్చు నోరు తీపి. ఇది మరీ అనుమానాల పక్షి అయింది దుర్గా. కాళ్ళకి కర్రడ్డు పెడుతుంది ఈ మధ్య. నేను కర్రలు పెట్టడం కాదు, కాస్త బుర్ర ఉపయోగించాలి. అప్పుడే సంతోషం సంబరం. ఆ తులసి గడప దాటిన తర్వాతే మనం పంచదారైనా పటిక బెల్లాలైనా పంచుకోవాలి. అక్క, ఇదొక్కతే షాపింగ్ చేసుకుని వచ్చినట్టుంది. వాడు కుదరదు పో అనుంటాడు, ఒక్కతే వెళ్ళింది. తీసి తీసి పారేస్తే అనక ఏం చేస్తాడు? అయితే తమరు చాటుగా గోడలకు చెవులు ఆనిచ్చారన్నమాట. చెవులు ఆనించటం లేదు, చాటలు ఆనించటం లేదే. చేష్టలు చెప్పవా ఏంటి? ఎడమొహం పెడమొహం తెలుసుకోలేవా ఏంటి? మేమలా అయితే తమరందరికీ సంతోషమేగా. నువ్వు ఎప్పటికైనా ఒంటరిదానివే అని చెప్పాను కదా, కొత్తగా సంతోషం ఏమిటి? అయినా నువ్వు ఒక్కదానివే వస్తే మాకేంటి, జంటగా తిరిగి వస్తే మాకేంటి? అలా ఎలా ఊరుకుంటారత్తయ్య? మేము జంటగా ఉంటే వీళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు కదా. ముఖ్యంగా ఈ ముసలి సాల్తి. అనవసరంగా నా మీద నా మనవరాల మీద విరుచుకు పడతావెందుకే నువ్వు? నువ్వెందుకు ఉలిక్కి పడతావు ముసలి? వాడు తోడు రాలేదని దీన్ని చీపో అన్నాడన్న కోపం వచ్చి మామే చూపిస్తుందక్క. ఏది చూపించినా పూజ వ్యవహారం తేలాలి కదా. అవన్నీ ఎందుకులే గాని అత్తయ్య, ఈ షాపింగ్ అంతా సాయంత్రం మినిస్టర్ గారింట్లో బర్త్డే ఫంక్షన్ ఉంది కదా, అందుకు. ఎవరు? నువ్వు వెళ్తున్నావా? నేనొక్కదాన్నే వెళ్ళడం ఏంటి, అందరం వెళ్తున్నాం. మీ ఆయన వస్తానన్నాడా? ఇంకా నేను అడగలేదు. అడిగినా వాడు రాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు అత్తయ్య? ఊరు లక్షణాలు గోడలు చెప్తాయన్నట్టు మీ మనసులో ఏముందో మీ ముఖాలు చెప్తూనే ఉన్నాయి. ఆ పొరపొచ్చాలు మొహాలు మార్చుకోవడాలు ఎందుకులే గాని, నేనెప్పుడు వెళ్తాను అనేగా మీ అందరి ఎదురుచూపులు. పూజ అబద్ధమైతే ఇల్లు వదిలి వెళ్తాను అన్నది నువ్వే కదా. ఎస్ అన్నాను, అందులో ఏ మాత్రమూ తేడా లేదు. అది తేలడానికి శాస్త్రి గారు రావాలి. అందాక మీకు టెన్షన్ ఎందుకు? నా వేడ్కోలు కోసం ఎదురు చూపులెందుకు? ఈ వేళే డిసైడ్ చేద్దామని నిర్ణయానికి వచ్చాను. చెడిపోయాక తెగేయడం మంచిదంటారు కదా. చెడిందన్నమాట. ఇదిగో అత్తయ్య, అదంతా మా పర్సనల్. కానీ నీ కోరిక తీరడానికి నేను ఇంకో బంపర్ ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నాను. బంపర్ ఆఫరా ఏంటి? దాని ఆఫర్స్ మనకెందుకక్క? కాదంటే మిస్ అయ్యే వాళ్ళు మీరే అవుతారు. ఇక మీ ఇష్టం, మీరే నష్టపోతారు. ఏంటి ఆఫరు? పార్టీకి అందరం వెళ్తున్నాం. ఆ పార్టీలో అందరూ నిన్ను నీ అందాన్ని పొగిడి మిమ్మల్ని పైకెత్తి కూర్చోబెట్టేలా చేస్తాను. అది అందగత్తే కదే, ఇంకా పొగిడేదే ఉంది. అయితే అందరూ పొగడాలని రూల్ ఏమైనా ఉందా? ఏ నువ్వు చెప్పేస్తే పొగుడతారా? అందరం కాదు, నీకు అలంకారం నేను చేస్తాను. ఖచ్చితంగా అందరూ నీ వంకే చూస్తారు. రెప్ప ఆర్పకుండా నీకు దిష్టి తగిలేలా చూస్తారు. పొగిడి తీరుతారు. వచ్చాక నేనే నీకు దిష్టి తీస్తానత్తయ్యా. అందులో ఆఫర్ ఏముంది, బంపర్ ఏముంది? ఇప్పుడు పనులు వదిలేసి పొగుడతారా? అలా పొగిడేలా నేను అలంకారం చేస్తాను. పొగడకపోతే కాదు, ఏ ఒక్కరైనా నిన్ను బాగోలేదు అని అంటే
నేను ఈ ఇంట్లో నుంచి వెంటనే వెళ్ళిపోతాను. ఏంటే పూజ అబద్ధం అని తేలుతుంది, నువ్వు వెళ్లాల్సి వస్తుందని ఈ పొగడ్తల కార్యక్రమం పెట్టావా? అలంకారం అది ఇది అంటూ నన్ను కాక పట్టాలని చూస్తున్నావా? చచా, ఈ కాకాలు బాకాలు అంటే నాకు అసహ్యం. నిన్ను మెచ్చుకోకపోతే నేనే వెళ్ళిపోతా. మెచ్చుకుంటే నువ్వు నన్ను ఉత్తమ కోడలు అని అనాలి. అక్క, ఇందులో మెల్లికేదైనా ఉందేమో ఆలోచించు. ఇది స్ట్రెయిట్ ఛాలెంజ్, మెలికలేమీ లేవు. ఏమత్తయ్యా, పందానికి భయపడుతున్నావా? ఏ అది నిన్ను రెచ్చగొడుతుందే దుర్గా. అత్తయ్య కూచి చిన్నపిల్ల, లోకమే ఎరిగని పాపాయి, నువ్వు చెప్తున్నావా? రెచ్చగొడితే రెచ్చిపోయేది కాదు మా అత్తయ్య. ఏ నాకేం భయం లేదే, నేను ఒప్పుకుంటున్నాను. అలా అయితే నేను నిన్ను రెడీ చేస్తా. చేసుకోవే. అభ్యంతరాలేమీ చెప్పకూడదు. సభ్యతగా ఉంటే ఏ అభ్యంతరాలు చెప్పను. పందెం పందెమే. పందెం ఏయ్, ఏంటే నీకేం పనిలేదా? మా అమ్మతో మళ్ళీ పందాలు కాస్తున్నావు? అమ్మా, నువ్వు ఈ పందానికి ఒప్పుకోవద్దమ్మా. దీంట్లో ఏదో మోసం దాగుంటుంది. ఎరా, మోసపోవడానికి నేనేమైనా పిచ్చిదాన్నా? అది దుర్గం అంటే. అందుకే అత్తయ్య, నువ్వంటే నాకిష్టం. అమ్మా, దీని మాటలు అస్సలు నమ్మకమ్మా. నువ్వు ఊరుకోరా ఆదిత్య, దీని పందానికి నేను దడవాలా? అది ఓడిపోవడం ఖాయం. ఇదిగో తులసి, పందెం ఖరారే. ఓకే అత్తయ్య, నేను రెడీ. అయితే దీని సామానంతా రెడీగా ఉంచండి. పార్టీ నుంచి రాగానే వీడ్కోలు ఏర్పాటు చేద్దాం. నిజ స్వరూపం తెలిసింది. పందెం మీరు కాచుకుని నన్ను నిజ స్వరూపం అంటారంటే? రేయ్ వదిలేరా. అత్తయ్య, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఫేషియల్ నుంచి మొదలు పెడతాను అలంకరణ. మీరు లగేజీ సర్దే పని చూడండి. అలాగే అక్క. తులసి, నాతో మాట్లాడుకో. వెళ్ళు. నిజమా అత్తయ్య? నిన్ను పిన్ని అందా లక్ష్మి? అంది కాబట్టే చెప్పేది. నన్ను బాబాయ్ అని కూడా అందరా? అదెప్పుడంది? అనలేదు. నిన్ను పిన్ని అన్న తర్వాత నన్ను బాబాయ్ అనదా? అంటుంది. నిన్ను బాబాయ్ అంటుంది, తను బావా అంటుంది. బావా అంటుంది, భర్తవే అయిపోతావు. మొత్తానికి మన ప్లాన్ సక్సెస్ అయిపోయినట్టే. సక్సెస్ అని ఊరికే సంతోషపడిపోయి చంకల గుద్దుకోకండి. నాకు దానిదంతా డ్రామా అనిపిస్తుంది. మీది పోలీస్ బుద్ధి, అన్నీ అనుమానాలే. అనుమానం కాదు, నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది. దానికి డ్రామాలాడేంత తెలియలేదు మావయ్య. ఎవరిని తక్కువ అంచనా వేయొద్దురా. సర్లే, కాస్త దాన్ని అన్ని రకాలుగా గమనించి కన్ఫర్మ్ అయ్యేదాకా జాగ్రత్తగా ఉండు. ఆ, ఏమైనా తేడాలు వస్తే నువ్వు చూసుకుంటావుగా అత్తయ్య? చేతులు గాలేక చూసుకోవడం ఏమి ఉండదు, నూనెలు రాసుకోవడమే. అంత కాలేదాకా ఏం రానివ్వనులేండి. అందుకేగా ముందు జాగ్రత్తలు చెప్పేది. వదిలే అత్తయ్య, అది మనల్నేం చేయలేదు. మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిదిరా. అలాగే ఉంటాం మావయ్య. అవును అని సాయంత్రం మనం పార్టీకి వెళ్ళాలిగా. నా సూట్ రెడీ చేసావా? అన్నీ రెడీగానే ఉన్నాయి. నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి రావడమే బ్యాలెన్స్. వెళ్ళిరా, ఎందుకు ఆలస్యం? అలాగే వెళ్ళొస్తా. మావయ్య,
పాండవులు పాండవులు తుమ్మెద పంచ పాండవులో యమ్మ తుమ్మెద తుమ్మెద పాండవులు పాండవులు తుమ్మెద పంచ పాండవులో యమ్మ తుమ్మెద నానమ్మ. తుమ్మెద 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 అబ్బా నువ్వేంటి నాన్నమ్మా ఈ వయసులో అలా స్టెప్పులేస్తున్నావు ఆనందమే ఆనందం తట్టుకోలేక తప్పి ఉబ్బిబ్బై హుషారు ఆపుకోలేక ఇలా చిందులేస్తున్నాను. వయసు మరిచిపోయి చిందులేసేంత ఆనందం ఏంటి నానమ్మా? నీ దశ తిరిగిందే తల్లి, నీ అదృష్టం పండిందే వెంకటలక్ష్మి, నీ దోషాలు తొలగిపోయాయే వెంకటలక్ష్మి, నీకు శుక్ర మహాదశ పట్టినట్టుందే నా బంగారు తల్లి. మ్వా! ఏంటి నానమ్మ నువ్వనేది? మరే అవతల ఆదిత్య వాడి ఇష్టాన్ని నీ మీద చూపించాడు, నీకు సెలవులిచ్చాడు. యువతలు ఇందాక ఆ తులసి దుర్గమ్మ మీద పందెం కాసిందే. పందాలు దానికి అలవాటే కదా, దానికే చిందులయ్యాలా? పందెం అంటే అట్టాంటి ఇట్టాంటి పందెం కాదు, ఆ పాపిష్టి పందెం అంతకన్నా కాదు. దాని కాపురం అదే కూల్చుకునే పందెం, నీ కాపురం నిలబడబోయే పందెం. హా, అలాగా? ఏం పందెం కాసింది? ఏ ఒక్కరైనా నిన్ను బాగోలేదు అని అంటే నేను ఈ ఇంట్లో నుంచి వెంటనే వెళ్ళిపోతాను. పందెం అది అది కాచిన పందెం. అంతేనా? నేను ఇంకేదో అనుకున్నాను. అదేంటే ఎంత మంచి శుభవార్త చెప్తే అంతేనా అంటావు? అనకేం చేయను? అదే పందెం కాసినా గాని అంతా అయ్యాక అటు తిరిగి ఇటు తిరిగి మనం మాట్లాడుకున్న విషయం అత్తయ్యతో చెబితే మనం మంగళగిరి దారి పట్టాల్సి వస్తుంది నానమ్మా. అవును కదా, నేను ఆ విషయమే మర్చిపోయాను. హ్మ్, ముందు అర్జెంటుగా ఆ రాహుల్ గాడి దగ్గరున్న వీడియో తీసేయాలి. నాకు అదే పని చేయాలనుంది కానీ వేలు పడేటట్లేదు. నీ తలకాయ వాడవే, తలకాయ వాడు సందు చూసుకోవాలి, అలా దూరెయ్యాలి, దాన్ని దగ్ధం చెయ్యాలి. అర్థమైంది నానమ్మోయ్. అర్జెంటుగా ఆ వీడియో మాయం చేస్తా. నన్ను ఆశీర్వదించు నానమ్మా. శుభమస్తు. దూసుకుపోవే, దూసుకుపో, ఈ బామ్మ విడిచిన బాణంలా దూసుకుపో. ఎలాగైనా వీడియో తీసేయి. వినయం ప్రదర్శిస్తావో వంచిస్తావో నీ ఇష్టం. అలాగే నానమ్మా. దాక్షాయిని ఆంటీ, దాక్షాయిని ఆంటీ, దాక్షాయిని ఆంటీ. ఓ, ఏంటి ఆదిత్య? ఏంటి ఏదో టెన్షన్ గా ఉన్నట్టున్నావు? ఈ తులసి చాలా చాలా తలదిక్కగా బిహేవ్ చేస్తుంది ఆంటీ. నువ్వు తులసిని అలా అంటున్నావేంటి ఆదిత్య? అనకేం చేయను, పిచ్చ టెన్షన్ పెడుతుంది. ఏమైంది ఆదిత్య? ఎందుకు అంత టెన్షన్? తులసి తెలివి తక్కువగా ఏది చేయదు. తెలివి తక్కువ కాదు, తెలివి ఎక్కువైపోయి అతి తెలివికి పోతుంది. ముందసలు ఏం జరిగిందో చెప్పు. ఏం చెప్పమంటావా ఆంటీ? అత్త కోడళ్ళు పందాల మీద పందాలు కాసుకుంటున్నారు. ప్రతి దానికి ఇంట్లోంచి వెళ్ళిపోతానని ఓ ఛాలెంజ్ చేస్తుంది. ఆ ఛాలెంజ్లకి నా బుర్ర చిట్లేలా ఉంది. ఆంటీ, అలాంటి ఛాలెంజ్ అవసరమా చెప్పండి? ఎందుకు అలాంటి పందాలు కాస్తుంది తులసి? అదే అర్థం కావడం లేదు ఆంటీ. నువ్వే ఎలా అయినా పందెం వెనక్కి తీసుకునేలా చేయాలి. తనే అలా పందెం కాసిందని దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మా అమ్మ తులసి బట్టలు మొత్తం సర్దించేసి సూట్ కేసుల్లో పెట్టించింది. నాకంతా అయోమయంగా ఉందంటీ. నా బుర్రే పనిచేయడం లేదు. టెన్షన్ పడక ఆదిత్య, నేను తులసితో మాట్లాడతాను. ఆంటీ, ఎలాగైనా నువ్వే మేనేజ్ చేయాలి. ఏదో బలమైన కారణం లేకుండా తులసి అలాంటి పందాలు కాయదు. అయినా ఇలాంటప్పుడు మనం తనకి సపోర్ట్ చేయాలి కానీ టెన్షన్ పడితే ఎలా? ఈ విషయంలో ఎలా సపోర్ట్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఆలోచిస్తే దారి దొరుకుతుంది కానీ టెన్షన్ పడితే దొరుకుతుందా? నా మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంది. సరే, నాకు చెప్పావుగా, నేను చూసుకుంటానులే. నువ్వేం వర్రీ అవ్వకు. వెళ్ళు.
అసలు అలా ఎందుకు ఛాలెంజ్ చేసిందో వివరంగా నేను తెలుసుకుంటాను. నువ్వు వెళ్ళు. సరే ఆంటీ. తులసి అలా ఎలా పందెం కట్టింది? ఆవేశంలో మాట జారిందా, లేకపోతే ఏదైనా ప్లాన్ ఉందా? ఏదైనా తులసిని కలిస్తే కానీ తెలీదు. నాకు చెప్పకుండా అయితే ముందుకు పోదు. వచ్చినప్పుడు మాట్లాడతాను. ఈ దెబ్బతో దాని పేడ విరగడైపోవాలి. పిచ్చి పిచ్చి పందాలు కట్టి చివరికి దాని వేలుతో దానికన్నే పొడుచుకుంటుంది. అంతే కావాలి దానికి, లేకపోతే అంత అహంకారం ఏంటో దానికి. అది అహంకారం కాదు, ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఆ ఆత్మవిశ్వాసమా నా బొందా? అతి విశ్వాసం. ఏదైనా అతి పనికిరాదు. శృతి మించితే ఇలాంటి గతే పడుతుంది. సయ్య అంటే సయ్యని దాని వాత రోగానికి అదే వాత పెట్టబోతుంది దుర్గా. అందరితో అనిపిస్తుంది. ఎవరైనా ఒకళ్ళు ఆహా అని పెదవి విరవకపోతారా? దీనికి వీడుకోలు మనం పలకకపోతామా? పలకడం గ్యారంటీ. అందుకే అత్తయ్య సై అంది. అయ్యో అయ్యయ్యో అబ్బబ్బా అంటావేంటి చిన్నత్తయ్య? అలా బెదిరిపోయావు? నన్ను బెదిరించే నువ్వు బ్లోవర్కే అంత బెదిరిపోతే ఎలా? అదేంటే చెవిలో గుయ్యమని సౌండ్ వస్తే బెదర్రా? అయినా ఈ తెంగర పనులేంటే నీకు? అంటే గాలి వేస్తుందో లేదో అని టెస్ట్ చేసా. నీకు ఎదురుగాలి వీచే టైము మొదలైందిలే. నువ్వు గాల్లో కొట్టుకుపోవడం ఖాయం. అప్పుడు మేం నవ్వుతాం. ఎంత ఆశ, ఎంత ఉక్రోషం ఉందే నీ కడుపులో. చాలే, నువ్వు దూసుకుపోయి దాని ఆశ దురాశ అంటావే. ఎవరిది ఆశో ఎవరిది దురాశో మీరు సర్దుకోవడమే చెప్తున్నాయి. బాగా చూసి సర్దండి. నా వంటూ ఒక్క వస్తువు కూడా ఇంట్లో ఉండొద్దు. ఊడ్చి తుడిచి ఆలికేస్తాం, సరేనా? సర్దండి సర్దండి. ఏంటి ఆదిత్య? ఏంటి నువ్వు చేస్తున్న పని? అసలు నీకేమన్నా పిచ్చా? మాటి మాటికి ఇంట్లోంచి వెళ్ళిపోతానవేంటే? ఏం కాదులే. ఎవరు అత్తయ్యని బాగోలేవు అనరు. అందరూ అత్తయ్య నోటికి దడవాల్సిన వాళ్లే. ఈ దుష్ట చతుష్టయమే నలుగురిని ఏర్పాటు చేసి బాగోలేవు అనిపిస్తే ఏం చేస్తావే? సర్ది పెట్టిన సూట్ కేసులు పట్టుకుని పుట్టింటికి పోతావా? అంత దగ్గర రాదులే ఆదిత్య, నువ్వేం కంగారు పడుకో. అంతకు మించి వస్తే ప్లేట్ ఫిరాయిస్తాను. ఏయ్ ఏంటే అంత రెచ్చిపోతున్నావు? ఏం చూసుకుని అంత పొగరు? అసలు ఎందుకు పనికిరాని తలబిరుస్తాను ఏంటి? అసలు నీ వెనకాల ఎవరున్నారని అంత అహంకారం? అయినా నువ్వు మా అమ్మని తయారు చేసేదేంటే? ఆవిడ పుట్టుకతోనే రాని తెలుసా? మా అమ్మ గురించి నీకేం తెలుసే?
మీ అమ్మ రాణి అయినా నేను అలంకారం చేసి మహారాణి అనిపిస్తా. నువ్వు అనిపించకపోతే మా అమ్మ మహారాణి అయిపోదా? ఇప్పుడు నువ్వు కొప్పులో పెట్టి కిరీటం పెడతావా? కొప్పే పెడతానో వాళ్ళు జడే వేస్తానో నీకు అనవసరం. పందెం మా ఇద్దరి మధ్య. నువ్వెందుకు మా మధ్యలో దూరుతావు? ఇదిగో ఎక్కువ ఇంటర్ఫియర్ అయ్యావనుకో నీకు దువ్వి జడేయాల్సి వస్తుంది. ఇది మా ఆడళ్ళ విషయం, నువ్వు కలగ చేసుకోకు, సరేనా? హలో, తను మా అమ్మ. నీకు మీ అమ్మే, నాకు అత్తయ్య. ఇవాళ నీతో వచ్చిన వరుస కాదు, మాది మావయ్యతో కలిసి వచ్చిన బంధం. రే ఎందుకురా ఆదిత్య దాంతో గొడవ? ఈ ఒక్క పూటే కదా, అది ఉండేది ఈ ఒక్క పూటే. ఆ తర్వాత పుట్టిల్లు ఎక్కడుందా అని వెతుక్కుంటూ పోయేదే కదా. అదే కదమ్మా నా బాధ. ఏంట్రా అన్నావు? ఏం లేదమ్మా, నీతో పందెం ఏంటా అని. పడని, అది దాని కోరిక తీర్చుకొని. అలా చెప్పండి అత్తయ్య. నువ్వు పదత్తయ్య. ఇదిగిదిగో, నువ్వు అంత తొందరపడమాక. నీ సామాన్లన్నీ చక్కగా సర్దించి పెట్టాను. నేను ఆల్రెడీ సర్దమనే చెప్పానులే అత్తయ్య. పద, నేనిప్పుడు నిన్ను రెడీ చేస్తాను. పద పద.